హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ అయితే గిరిజన అట్లాస్ను రూపొందించండి అని చెప్పి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది. ఈ విషయాన్ని వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మనము గిరిజన అట్లాస్ను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ప్రతి గిరిజన గ్రామంలో వారి జనాభా సంస్కృతి ఎంత భూమి సాగు చేస్తున్నారు, అటవీ ఉత్పత్తుల సేకరణకు ఎంత దూరం వెళుతున్నారు తదితర వివరాలను ఈ అట్లాస్లో పొందుపరచాలని సూచించింది. భూమి హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ సూచన చేసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి 1 నాటికి దరఖాస్తుదారుల్లో 48.95% మందికి భూ హక్కు కల్పించారు. 36.43 దరఖాస్తులను తిరస్కరించగా 14.62% అపరిష్కృతంగా ఉన్నాయి. ఒడిశా 2018లోనే ఈ అట్లాస్ను రూపొందించింది. అయితే గిరిజనులందరికీ ఒక శుభవార్త అని చెప్పొచ్చు మనం ఇది. అయితే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఈ అట్లాస్ను రూపొందించమని రాష్ట్రాలను కోరింది. అయితే 2018లోనే ఒడిశా ఈ అట్లాస్ను రూపొందించింది. ఇక మిగతా రాష్ట్రాలు కూడా ఈ అట్లాస్ను రూపొందించి ఈ అట్లాస్లో ప్రతి గిరిజన గ్రామంలో వారి జనాభా సంస్కృతి ఎంత భూమి సాగు చేస్తున్నారు, అటవీ ఉత్పత్తుల సేకరణకు ఎంత దూరం వెళ్తున్నారు, ఇలాంటి తదితర అంశాలను ఆ అట్లాస్లో పొందుపరచాలి. ఇది ఇలా పరచాలని చెప్పి కేంద్రం సూచన చేసింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఏమంటుందంటే ఫిబ్రవరి 1 నాటికి దరఖాస్తుదారుల్లో 48.90% మందికి భూ హక్కు కల్పించినట్టు దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు. ఇక పోతే 36.43 దరఖాస్తులను తిరస్కరించినట. మరి 14.62% అపరిష్కృతంగా ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఈ యొక్క దరఖాస్తుల పరిష్కారానికి ఈ యొక్క అట్లాస్ చాలా ఉపయోగకరం. ఇది గిరిజనులకు చాలా మంచి కార్యక్రమము కనుక మన రాష్ట్ర గిరిజనులందరి తరపున అలాగే మన దేశ గిరిజనులందరి తరపున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సూచన చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి అలాగే మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున కేంద్ర ప్రభుత్వానికి మన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మేము. దీన్ని అలాగే రాష్ట్రాల వారీగా ప్రతి రాష్ట్రం దీన్ని కన్సిడర్ చేసి ఈ యొక్క విధానాన్ని ఈ అట్లాస్ను పొందుపరచాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రేవంత్ రెడ్డి గారిని సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే మిగతా భారతదేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క అట్లాస్ను రూపొందించాలని చెప్పేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.